ఇవాళ వాస్తవం ఏంది అంటే బాధ అనిపించినా ఇంకోటి అనిపించినా ఇవాళ వాస్తవం ఏంది అంటే హమీద్ మొహమ్మద్ ఖాన్ గారు చెప్పిందే మందు పని. ఇప్పుడు ఇవాళ ఇక్కడ కూర్చొని పార్లమెంట్లో చట్టం పాస్ అయిపోయాక వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే తరుణంలో మనం మాట్లాడుతున్నాం. మనకు పార్లమెంట్లోనేమో ఆవాజ్ లేదు, లోక్సభలోనేమో మనోడేవాడు లేకపోయా. 8 వాళ్ళ 8 వీళ్ళ, ఒక ఆయన గక్కరు ఉన్నాడు, ఇంకో ఆయన. 17 మంది పార్లమెంట్ సభ్యులుంటే ఇలా ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షానికి అందులో గొంతు లేదు. అక్కడ గొంతుంటే ఓ వినోద్ కుమార్ అసంట ఆయన ఉంటే లొల్లి చేసి బొబ్బొబ్బ వేసి అంగిలాకు చెంపుకొని డామ్ డూమ్ అని దుంకి ఆపి కనీసం ఒక చర్చ అవుతుండే. ఇవాళ అదేం లేదు. గంగెద్దులకు ఓవుడు, తలకాయ ఊపుడు, నిమిషం లోపల బిల్లు పాస్ అవ్వడు, బయటకు వచ్చినాక ఏం బిల్లు పాస్ అయిందో ఎవరికి తెలియకపోవడు అంటే బాధ. ఇది వాస్తవం. ఏమవుతుంది ఎలక్షన్ వచ్చే వరకు? ఎలక్షన్ వచ్చే వరకు అసలు విషయాలు చర్చకు వస్తలేవు, ఎక్కడనో పోతున్నాయి. అసలు విషయాలు పక్కకు పోయి కులము మతము ఇవే మెయిన్ స్టేజ్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి నా ప్రార్థన, అస్సలు మందుకు అక్కడుంది. మాయల ఫకీరు ప్రాణం ఎక్కడుంది అంటే ఏదో చిలుకలు ఉన్నట్టు కరెక్ట్గా దీనికి మొత్తం తర్కీబ్ ఎక్కడుందంటే అక్కడనే ఉన్నది. ఎందుకంటే నువ్వు యుద్ధం చేయమని ఇలా బీఆర్ఎస్ని అడిగి మీరు నాయకత్వం వహించాలి, యుద్ధం చేయాలి, చేద్దాం. కానీ కత్తి కూడా ఇస్తే బాగుండు కదా. కత్తి మనకిచ్చి యుద్ధం చేయమంటేనేమో గట్టిగా చేయొచ్చు. కత్తి లేదు, కట్టించి నువ్వు కొట్లాడంటే కొద్దిగా కష్టమవుతుంది, కానీ చేద్దాం. అయినా సరే తెలంగాణ కోసం బరాబర్ చేద్దాం, గట్టిగా కొట్లాడదాం, అందులో అనుమానం లేదు. ఒక్క మాట ఇంకొక మాట ఇవాళ సందర్భం కాబట్టి చెప్తా ఉన్నాను. మీరు చూసుంటారు ఇవాళ నిన్న మొన్న వార్తలు గత 5 రోజులుగా. ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే పవర్ అంతా ఒకరిద్దరి చేతుల కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే ఇక దాని దుష్పరిణామాలకు ఇవాళ భారతదేశంలో ఏవియేషన్ రంగంలో జరుగుతున్నది ఒక ఉదాహరణ మీకు. గత 5 రోజులుగా మొత్తం ఎయిర్పోర్ట్లన్నీ, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల కంటే అధ్వానం అయిపోయినాయి. ఎక్కడికక్కడ వేలాది మంది తన్నుకుంటాను కొట్టుకుంటాను ఎయిర్పోర్ట్లలో. తెలుసా ఎందుకో? ఇండిగో వాడు మొత్తం బంద్ పెట్టిండు. ఎందుకు బంద్ పెట్టిండు? ఇది గమ్మత్తైన ఉదాహరణ, మీరు చెప్తే అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. సంవత్సరం కిందట సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కొన్ని రూల్స్ పాస్ చేసింది. ఏమని? శ్రమ దోపిడీ చేయొద్దు, వారానికి ఒక పైలట్ అంటే ఆయన గింతనే నడపాలి, ఇంతకంటే ఎక్కువ నడపద్దు అని చెప్పి సంవత్సరం కింద రూల్స్ పాస్ చేసిండ్రు. సంవత్సరం కిందటనే వాళ్ళు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిండ్రు. DGCA, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇండిగో, ఎయిర్ ఇండియా రెండే ఉన్నాయి భారతదేశంలో, ఇంకోటి లేడు. ఇప్పుడు ఏమైందంటే ఇది లిటరల్గా 2 వ్యక్తుల చేతులు మొత్తం భారతదేశంలోని విమానయానం మొత్తం 2 సంస్థల చేతులు ఆధీనం అయిపోయింది. ఏమైంది వాళ్ళ దానివల్ల? సంవత్సరం కింద కేంద్ర ప్రభుత్వం చెప్పినా శ్రమ దోపిడీకి అలవాటు పడ్డోడు దాన్ని మార్చుకోక పని చేయలే, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోలే. దాంతో ఏమైంది? నిన్న ఒక్క రోజు 1000 విమానాలు క్యాన్సిల్ అయినాయి. 1000, 1 కాదు 2 కాదు. మరి ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవం ఇది. ఏం జరుగుతుంది? కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే మొత్తం శక్తి కేంద్రీకృతమైతే దానికి ఒక గొప్ప ఉదాహరణ, ఆ దుష్పరిణామానికి గొప్ప ఉదాహరణ నిన్న మొన్న విమానయాన రంగంలో జరుగుతున్న వ్యవహారం. ఒక ఇండిగో, ఒక ఎయిర్ ఇండియా రెండే మిగిలినాయి ఇప్పుడు భారతదేశంలో. ఒకటి టాటా, ఇంకోటి ఇండిగో. వాళ్ళ చేతులకు పోయింది దేశం. వాళ్ళు